ఆయన ఎక్కడైతే మరి బెంగళూరులో ఒక 5 రోజులు ఉంటాడు, 2 రోజులు ఆంధ్రప్రదేశ్ వస్తాడు. వచ్చిన 2 రోజులు ఏదో ఒక అల్లకొల్లోనో సృష్టించి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు బెంగళూరు. ఎందుకంటే మొన్న కూడా మీరు చూసారు, అంటే మీరు కూడా లెక్కేసుకోండి ఏ నాయకుడికి తేడా ఏంటారు. మొన్న కూడా మీరు టీవీల్లో కూడా చూస్తూ ఉంటారు. ఒక పరామర్శకి వెళ్ళాడు ఆయన, మరి ఏదైతే జిల్లా పల్నాడు జిల్లాలో పరామర్శకి వెళ్ళాడు. తప్పులేదు, పరామర్శకి వెళ్తే మనం ఎప్పుడు వెళ్తాం? చనిపోయిన ఆ రోజు, తర్వాత రోజు, వారం రోజులకు లేదా 10 రోజులకు, ఇంకా మరీ తప్పదనకుండా 15-20 రోజుల్లోకి వెళ్ళి పరామర్శించి వస్తాం. ఈయన ఎప్పుడు వెళ్ళాడు పరామర్శకి? సంవత్సరం కూడా అయిపోయిన తర్వాత పరామర్శ. అంటే ఏంటి ఉద్దేశం? పరామర్శ వంక చెప్పి, పరామర్శ పేరు చెప్పి రౌడీయిజం, గోండాయిజం, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ని అందరినీ అంటబెట్టుకుని ఒక రౌడీల నాయకత్వం వహిస్తూ ఆయన చేసిన ఒక బల ప్రదర్శన. పరామర్శకు వెళ్తే ఎంతో కొంత బాధతో వెళ్తాం మనం వాళ్ళ ఇంటికి. వాళ్ళకి ఏదో కొంచెం ఊరట ఇవ్వడానికి వెళ్తాం, బాధ దుఃఖమైన హృదయాలతో వెళ్తాం ఎక్కడైనా పరామర్శ. ఈయన ఎట్లా పోయాడు? పెద్ద పెద్ద దండలు పురమాయించుకున్నాడు, క్రేన్లు పెట్టి పూలదండలు. పరామర్శకు వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద పూలదండలు, డీజే బాక్సులు, ఇటువంటి బాక్సులు కాదు, ఇటువంటి 20 బాక్సులు ఉంటాయి ఒక్కొక్క వీధిలో. డీజే అంటారు దాన్ని. ఆ సౌండ్ కి పాటలు పెట్టి డ్యాన్స్, మొత్తం అంత కార్యకర్తలు రోడ్డంతో డ్యాన్స్. అదేవిధంగా గొడ్డళ్ళు పెట్టుకుని ఊరేగింపు. అందులో మళ్ళీ పెద్ద పెద్ద స్లోగన్స్ కూడా ప్లేకర్లు పెట్టారు. స్లోగన్స్ చూసారా? ఇందులో ఎవరైనా స్లోగన్స్ ఎవరైనా చెప్పగలరా? మీరు కూడా అవేర్నెస్ కేవలం టీవీలో సీరియల్స్ ఇది కూడా చూస్తూ ఉంటారు. లేకపోతే మన రాష్ట్రానికి మనకి ప్రమాదం. నిజానికి వీటిని కూడా చూస్తూ ఉంటారు. టీవీల్లో కూడా ఏం జరుగుతుందో కూడా మీరు కూడా గమనిస్తూ ఉంటారు. రాజకీయం కూడా ఆయన దారి పొడుగులు కూడా పెద్ద పెద్ద స్లోగన్స్ పెట్టారు. ఆ స్లోగన్స్ ఏంటంటే 29న మేము వస్తాం, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నరికేసినట్లుగా మీ తలకాయలన్నీ కూడా నరికేస్తాం. ఎవరైనా ఏ నాయకుడు పర్యటనలో అయినా సరే ఇటువంటి స్లోగన్స్ బోర్డులు పెడతారా? అక్కడ ఇప్పుడు నేను వచ్చాను, మీ పూర్వీకులు ఎక్కడైనా ఉన్నాయి అటువంటి? ఇప్పుడు అట్లా రేపొద్దున ఎప్పుడు 29లో వస్తారంట, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నరికినట్లుగా రఫా అని నరికేస్తామని చెప్పారు. అది కూడా రఫా అనుకోండి. మళ్ళీ అక్కడ కూడా రఫా మళ్ళీ అంటే ఎట్లా నరుగుతూ అంటే ఎంత ఆనందమో చూడండి. నరకడం అంటే నరికితే ఎవరు పోతారు? మనం పోతాం, మన తెలుగు ప్రజలు పోతారు, మీ బిడ్డలు పోతారు. పాపం ఎంతో మంది వాళ్ళ భార్యలు ఉంటే వితంతువులు అవుతారు, కొడుకులు చనిపోతే బిడ్డలు లేని తల్లిదండ్రులు అవుతారు. వాళ్ళకి ఏం తెలుసు బాధ? తల్లి 4 మాసాల మోసి కంటుంది ఒక బిడ్డని. ఆ బిడ్డ కనుక చనిపోతే 4 మాసాలు మోసి ఆ బిడ్డ చనిపోతే ఆ తల్లి ఆవేదన ఎంత ఉంటుంది? 9 నెలలు మోసిన బిడ్డ చనిపోతే ఆ తల్లి ఆవేదన ఎట్లా ఉంటుంది? ఒకవేళ ఆ ప్రసవ సమయంలో తల్లి కనుక చనిపోతే బిడ్డ 100 సంవత్సరాలు బతికేటువంటి బిడ్డ తల్లి లేకుండా ఏ రకమైన బాధలు అనుభవిస్తాడు? అంటే ఆ రకమైనటువంటి పవిత్రమైనటువంటి జన్మను కూడా లేకుండా చేసేస్తాను అంటే మరి ఆ రకంగా నరికి ఏంటది రఫా పదాలు కూడా మనకి ఇప్పుడు అలవాట్లేదు. వీళ్ళ దగ్గరే ఉంటాయి. రఫా నరికేస్తారు. అంటే చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆలోచన చేయాలి. అటువంటి వ్యక్తులు మళ్ళీ రేపు కనుక జీవితంలో కనిపిస్తే మన జీవితాలన్నీ కూడా రఫా. ఇది ఆ కార్యకర్త తప్పు కాదు, ఇది ఆ నాయకుడిది తప్పు కాదు. అటువంటి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిదే తప్పు. మొన్న ఇక్కడ కూడా ఒక మంత్రి గారికి మాట్లాడారు. ఇక్కడే మన తణుకు పారుమూరి నాగేశ్వరరావు గారు, మీరు కూడా తెలుస్తూ ఉంటారు. పారుమూరి నాగేశ్వరరావు గారు ఇంతకుముందు మంత్రి చేసినారు గవర్నమెంట్లో. మొన్న ఆయన కూడా మీటింగ్లో మాట్లాడుతూ, తణుకులో మీటింగ్లో మాట్లాడుతూ, గుంటూరు యువతులంతా కూడా రేపు 29 వచ్చాక ఇళ్లలోంచి బయటికి లాగి కొడతాం, గుంటూరు దాటాక ఇళ్లలోంచి బయటికి లాగి నరుకుతామని. ఎవరు? పారుమూరి నాగేశ్వరరావు గారు తణుకు. అంటే కార్యకర్తలేమో రఫా అని నరికేస్తారు. ఆయన మాజీ మంత్రి ఏమో రేపు గుంటూరు అవతల ఒక రకంగా, గుంటూరు యువతల రకంగా నరుగుతామని ఆయన చెప్తాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో తెలుసా? మొన్న ప్రెస్ మీట్ లో చాలా మంది విలేకరులు అడిగారు, మీ నాయకులు కార్యకర్తలు రేపు రఫా అని నరికేస్తామన్నారంటే ఆయన ఏం చెప్పాడో తెలుసు? అది తప్పే ఉంది అందులో అని చెప్పారు. చూడండి, ఒకవేళ ఎవరైనా ఆవేశంగా తెలియకో తప్పు చేస్తే దాన్ని ఖండిస్తున్నానని చెప్పాలి. అటువంటి ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదని చెప్పాలి ఏ నాయకుడైనా సరే. కానీ ఆయన ఏం చెప్పాడు?
నరికితే తప్పు ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఎటువంటి వ్యక్తిగానో మీ దయవచ్చి మీరందరూ కూడా అర్థం చేసుకోమని మాత్రం నేను వాళ్ళందరినీ కూడా కోరుతూ, ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.